ఆయిల్ కానీ ఇంకోటి కూడా ఉంటుందన్నమాట, ఆలివ్ ఆయిల్ అనమాట. ఈ ఆయిల్స్ అన్నీ కాంబినేషన్ స్కిన్స్ వాళ్ళకి చాలా 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 బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆయిల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయనివు, ఆయిల్ లేని దగ్గర డ్రైనెస్ కానికుండా చూస్తాయన్నమాట. ఎప్పుడైనా న్యాచురల్ ఆయిల్స్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నియాసినమైడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ యూజ్ చేసే ముందు న్యాచురల్గా ఏమైనా యూజ్ చేయొచ్చా అవి చూసుకోండి, తర్వాత ట్రై చేయను అనమాట. సన్ స్క్రీన్స్ వచ్చి చెప్పాను కదా, ఆయిలీ ఉండకూడదు, నాన్ కమోడోజెనిక్ ఉండదు. మీది ఆయిలీ స్కిన్ అయినా కానీ అందరూ ఆయిలీ లేని సన్ స్క్రీన్ యూజ్ చేయండి అనమాట. మరీ మ్యాట్ కాదు, సంథింగ్ లైక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ గ్లో ఉంటుంది కదా, డివీగా కొంచెం మరీ కారేటట్టు కాకుండా అవి ట్రై చేయండి. లైట్ వెయిట్ ఉండాలి, జెల్ లాగా ఉండాలి. గ్లిజరిన్ కానీ, నియాసినమైడ్ కానీ, హైల్డ్రానిక్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే నీకు మరీ డ్రైనెస్ చేయవు, స్కిన్ ఎప్పుడు హైడ్రేట్ చేస్తాయన్నమాట. నేను చెప్పాను కదా, జింక్ ఆక్సైడ్, టిటానియం ఆక్సైడ్ అనేవి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చెప్పాను కదా, డ్రై స్కిన్ వాళ్ళకి బాగుపడతాయి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుపడతాయని. వీళ్ళకి మాత్రం ఈ 2 ప్రోడక్ట్స్ అనేవి కొంచెం తక్కువ పడతాయి అన్నమాట. కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది, కాకపోతే మరీ అంత ఇరిటేటింగ్ ఉండదు అనమాట. ఒక 40% ఇరిటేటింగ్ ఉండదు. కొంచెం చూసుకొని వాడండి ప్రోడక్ట్స్ వాడేటప్పుడు. ఎంత కాంపోజిషన్ ఉంది, 0. నియాసినమైడ్ వాడతారనమాట. నియాసినమైడ్ వాడేటప్పుడు ఒక 10% డైరెక్ట్గా వాడవద్దు. మీరు 1% ఉంటుంది, 0.5% ఉంటుంది, 2% ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ అని కంపోజిషన్స్ ఉంటాయన్నమాట. మీరు వాడేటప్పుడు ఎక్కువ కంపోజిషన్స్ వాడద్దు. ఫస్ట్ కొంచెం 0.5-1 నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా. అదొక ప్రోడక్ట్. న్యూట్రిజన్ హైడ్రో బూస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, సన్ స్క్రీన్. న్యూట్రిజన్ షీర్, అల్ట్రా షీర్ ఉంటుంది, అది చాలా బాగా పనిచేస్తుంది కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి. ఇంకోటి వచ్చి నేను ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్నాను కదా, నేను వాడుతున్నాను ఇది డాట్ అండ్ కీ కాదు, 3 వాడుతున్నాను నేను. డర్మాకో, ఓకే, డర్మాకో సన్ స్క్రీన్ అనమాట. డర్మాకో హైల్డ్రానిక్ సన్ స్క్రీన్ ఉంటుంది, అది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా మేకప్ వేసుకోవాలంటే కాంబినేషన్ స్కిన్ వల్ల మేకప్ అలా వేసుకోవాలనుకుంటే ఫస్ట్ లాస్ట్ అప్లై చేసినప్పుడు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. అది చాలా బాగా మీకు మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట. నాకైతే మ్యాట్ ఫినిష్ వస్తుంది స్కిన్ టైప్ని బట్టి, నేను అదే యూజ్ చేస్తాను. మేకప్ వేసుకునే ముందు నేను డర్మాకో హైల్డ్రానిక్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. నార్మల్గా వచ్చి డాట్ అండ్ కీ విటమిన్ సి సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. అది కాకుండా వచ్చి ఆక్వాలజికా పపాయా డివి సన్ స్క్రీన్ ఉంది కదా, అది నార్మల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను అనమాట. ఈ 3 సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఇదండి డ్రై, సెన్సిటివ్ కాంబినేషన్ ఈ స్కిన్స్ వాళ్ళకి. నార్మల్ వాళ్ళకి వచ్చి బేసిక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయండి, ఓకేనా. టర్మరిక్ సన్ స్క్రీన్ కానీ, హల్దీ సన్ స్క్రీన్ కానీ, హల్దీ హైల్డ్రానిక్ సన్ స్క్రీన్ ఇలా కలిసి ఉంటాయి కదా, అట్లాంటివి యూజ్ చేయండి. ఇది సన్ స్క్రీన్ గురించి మ్యాటర్ అనమాట. సన్ స్క్రీన్ అనేది ప్రతిరోజు వేసుకోవాలి, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్. ఇంట్లో ఉన్న వాళ్ళు మార్నింగ్, ఈవినింగ్ వేసుకోండి, ఓకేనా. ఇట్లా వేసుకుంటే మీ స్కిన్కి ఏవి డిసీజెస్ అనేది, స్కిన్ క్యాన్సర్స్, ఇంకా ఇట్లా అంటారు కదా బర్నింగ్, ఇట్లాంటివి ఏమీ రావన్నమాట. మీకు ఐ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇంకా ఇమ్యూనిటీ డిసీజెస్ అనేది రాదు, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, డార్క్ కలర్నెస్ తగ్గుతుంది, ట్యానింగ్ తగ్గుతుంది, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. మీరు ఒకసారి మీకు ఈ విషయం తెలుసుకోవాలంటే వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. మీకు చూడని వాళ్ళు మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట, ఏమేమి ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, ఏ స్కిన్ వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే మన ఫేస్ కానీ మన స్కిన్ కానీ గ్లోగా ఉంటుందని. నెక్స్ట్ లైవ్లో నేను మొన్న చెప్పాను కదా, నేను దాని గురించి ఇంకా సెర్చ్ చేస్తాను అనమాట. డిఫరెంట్ స్కిన్ టైప్స్ మీద ప్రోడక్ట్స్, వాటి బ్రాండ్స్ కూడా చెప్తానని నెక్స్ట్ లైవ్లో చూద్దామన్నమాట. సాలిసిలిక్, హైల్డ్రానిక్ యాసిడ్ ఎంత కంపోజిషన్, ఎంత స్కిన్ వాడాలి అనే దాని గురించి నెక్స్ట్ లైవ్లో నేను చెప్తాను. ఇంకా చాలా ఉంటాయి, గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, టెట్రానియం అనే ఒకటి ఉంటుంది, ఇంకా చాలా ప్రోడక్ట్స్, బోరోలిన్ కానీ, పింపుల్స్ మీద ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు అనేది అవి నెక్స్ట్ లైవ్లో చెప్తాను. నెక్స్ట్ లైవ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి గాయస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ, సన్ స్క్రీన్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళు సన్ స్క్రీన్ గురించి తెలీదో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తారంటే ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేస్తారని చెప్తారు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అనమాట. వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేస్తారనమాట. మీరు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనబడలేదు, కొంచెం ఫార్మసీ ఉంటుంది కదా, అవి చాలా తక్కువగానే ఉంటాయి, అట్లాంటివి ట్రై చేయండి, ఓకేనా. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. థ్యాంక్ యూ బేబీ, బాయ్. అందరు మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ గాయస్, బాయ్. See you in my next live.